ఇవే తగ్గించుకుంటే మంచిది. బావా బియ్యం బత్త తెస్తావా? ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, నేను చెప్దామని మర్చిపోయాను. సరే. ఇదేంటి చెప్పినట్టు వెళ్ళిపోతున్నాడు, ఈ వాళ్ళు ఎక్కతానని చెప్పి గొడవ పెట్టుకుంటాడు అనుకున్నాను. బావా బియ్యం బస్తా చెప్పాను కానీ గ్యాస్ సిలిండర్ చెప్పడం మర్చిపోయాను బావా. కూర ఉడుతుంటే మధ్యలో అయిపోయింది, వెళ్ళి తెస్తావా? సరే. ఇదేంటి వాళ్ళు చెప్పిన పని అలా చేసేస్తున్నాడు, నాతో గొడవ పెట్టుకునేలా కనబడతలేదు. నాకేమో పొద్దున్న తిన్న టిఫిన్ ఇంకా అరగలేదు, ఏం చెయ్యాలో ఐడియా. బావా నిన్ను సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? అడుగు. ఇప్పుడు సపోజ్ నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు అనుకుని ఎదురుగుండి ఇద్దరు అమ్మాయిలు వచ్చారనుకో. ఇద్దరు అమ్మాయిలు అనగానే మొహంలో నవ్వు చూడు, నాకు తెలుసు నీ గురించి. పిల్లం పేరు చెప్తే మొహంలో నవ్వు రాదు, కానీ అమ్మాయిల గురించి చెప్తే మాత్రం మొహం అయిపోతుంది. సర్లే గానీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు అనుకో, ఒక అందమైన అమ్మాయి నీ ముందుకు వచ్చి నిన్ను చూసి నవ్వగానే దాని తవడ పళ్ళు రాలగొట్టి నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావా అని అడుగుతానే. అదేంటే అందమైన అమ్మాయి నేనే, ఎప్పుడు పూర్తిగా చెప్పే వరకే నువ్వు కదా. అంటే అందమైన అమ్మాయి అన్నావు కదే, నువ్వు అనుకోలేదే. అవును మరి, నువ్వు పెద్ద జగదీక వీరుడు అని నీ గురించి అదిలోకి సుందర వచ్చి నవ్వుద్ది. సరే అన్ని వదిలేవే, అసలు నువ్వు అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటే? ఇంకేం ప్రశ్న? నా తలకాయ నా జీవితంలో ప్రశ్నాత్మకంగా మిగిలిపోయిందా? ఏమే అమ్మయ్య టిఫిన్ రూపాయి. Download ShareChat.